అందరికీ నమస్కారం. ఈరోజు కండల కొండన్న పోషవ కొడుకు పుట్టి 21 రోజులైతుంది. అంటే ఇవాళ పురుడు అన్నమాట. ఆ పురుడును పురస్కరించుకొని ఇక్కడో ప్రోగ్రాం పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ ఆనందపడాలని, ఈ ప్రోగ్రాం చూసి సంబరపడాలని ప్రోగ్రాం పెట్టారు. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా చేతలు తక్కువ మాటలు ఎక్కువ బిరుదాంకితులు, 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహనీయులు శ్రీ బడే మల్లన్న గారు ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కానున్నాయి. నాకు తెలుసు మీరందరూ వాటి కోసమే చూస్తారు. ఇప్పుడు సన్నప్ సారన్న గారు స్టేజ్ మీదకి రావాలి. ఎటు పోవాలి? ఎన్నో పాటలు పాడి ఎంతో మందితో మెప్పు పొంది తన పాటతోని అరే ఒరే అనే ప్రజాభిమానాన్ని సంపాదించి మన గాన గురగుర, గాన సురసుర, గాన బరబర, కరకర మిస్ అయినావు. గాన కరకర, కరెస్ట్ ఇసొంటి ఎన్నో బిరుదులు పొందిన మన సన్నప్ సారన్న మన ముందున్నారు. వారి గురించి చెప్పానంటే పొద్దుగుద్ది. వారు తన పాటతోని ఎక్కడికో తీసుకెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. నేను నా జీవితంలో మాటలు తక్కువ మాట్లాడినా పాటలు ఎక్కువ వాడినా. పాడి పాడి సన్నవాడవా? ఎవరో గాని కరెస్ట్ చెప్పారు. నేను చిన్నప్పుడు మస్తు దొడ్డుండేటోని. ఏనుగు లెక్కనా? నాకు పాటలంటే మస్తు ఇష్టం. పొద్దుగాలు లేచినప్పటి నుంచి పండేదాకా పాటలే. కనుక సన్నవాటావు. మాటలు జరగని పాటలు మొదలుపెట్టిగా. ఓకే. ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం నీకోసమా? ఎవరి కోసం ఈ పాటవాడు, ఈ రాగమెత్తుడు ఎవరి కోసం ఎవరి కోసం ఎవరి కోసం? పాట మొత్తం బాణగుందో పడిపోయింది ఇంద్రు. సో మరో వంగిట్లు ఉండొచ్చు. ఏందన్నా పాడుకుంటేనే పడిపోయాను. పాటల లీనమైపోయినా కదా, అందుకే పడిపోయిన కూర్చో. అయినా పాట స్లో ఉన్నది కదా, నువ్వెందన్నా గంత స్పీడ్ వాడినావు? పాట స్లో వాడినా స్పీడ్ వాడినా అన్నది కాదన్నా, పాటల లీనమైనా లేదా అన్నదే ముఖ్యం. ఇప్పుడు వార్త చూడు. ఎవరికో ఎవరు? మళ్ళా వాడుతూ ఉంటావా పోతావా? నువ్వు రెస్ట్ తీసుకుపో అన్నా. బెస్ట్ మాట చెప్పినావు. లాస్ట్కి విలువ కరెస్ట్ చెప్పినావు. థ్యాంక్స్. అద్దాలు ఉన్న అది కూడా తీసుకొని పో. అద్దాలు అద్దాలు పో పో. వీడేంద్రు పిలువక ముందే స్టేజ్ మీదకి సరసరి ఉరికెత్తాను. ఎన్నో పాటలు రాసి పాడి ఉన్న పేరు పోగొట్టుకున్న మన లుంగి లింగన్న గారు మన ముందు నిలుచున్నారు. వారు తన పాటతోని మనల గంతులేపిస్తాడు, గమ్మ చేపిస్తాడు. ఇప్పుడు లుంగిలింగన పాటిందాం.
నా పేరు లుంగిలింగన్న. ఇవాళ ఈ ప్రోగ్రాంకు పాయింట్ వేసుకొని వద్దాం అనుకున్నా, కానీ నా బెల్లం పాయింట్లన్నీ పిండేసింది. పచ్చిగున్నాయని పాయింట్ వేసుకొని రాలే. ఏమనుకోకురి మీరు. నువ్వు ఎట్లా వచ్చినా ఎవరేమనుకోరు. పాటనైతే వాడు. అరే ఏం పాడాలి? స్టేజ్కి ఏం పాడాలంటావేంద్రు? పాట అయితే వాడు. అన్ని పాడిన పాటలే ఉన్నాయి. ఏదో ఒకటి వాడు. నువ్వు వాడమంటే ఏదో ఒకటి వాడతానా ఏంది? ఏం పాడితే కొత్త పాటే వాడతా. కొత్త పాటే వాడు. ఇగో యాంకర్, ఒక పెన్ను పేపర్ పట్టుకురాపో. ఎందుకు? ఒక కొత్త పాట రాసి పాడతా. నువ్వు రాసి పాడేదాకా ఇక్కడ ఎవడు ఉండరు కానీ దిగిపోయి ఇంటికాడే రాసుకపో కొత్త పాట. ఛీ, ఏ ప్రోగ్రాంలో స్టేజ్ మీద పాట పాడకుండా దిగిపోలేను. ఎన్నో కవితలు చదివి మన ఊర్లే మన వాళ్ళ మస్తు పేరు తెచ్చుకున్నటువంటి కవితల కనకన్న ఇప్పుడు మన ముందుకు వస్తాను. ఇప్పుడు కవితల కనకన్న మీ ముందు మంచి మంచి కవితలు చదువుతాడు. బుజ్జి నేను యువత పాన హుషారైతాను. బుజ్జి నేను యువత పాన హుషారైతాను. మీ అన్నం చూస్తే లోపల పరిశాన్ అవుతాను. నేనెవరిని జోలుకోను. ఎవరన్నా నా జోలికైతే అక్కడ ఉండను. నేను ఎన్నో చేయాలనుకుంటానా చెప్పేటాడు ఎవరు లేక సప్పుడేకుంటానా. పొద్దంతా తెలివైతే లేదు, రాత్రంతా నిద్ర పడతలేదు. ఏమైందో నాకేం తెలుస్తలేదు. మాకు కూడా ఏం తెలుస్తలేదు కానీ నువ్వు దిగా. ఇప్పటిదాకా ప్రోగ్రాం చూసి బాగా సంబరపడ్డారు మీరు. మళ్ళా కసన్ ప్రోగ్రాం చేయడానికే ఎన్నో రకాల వేషాలు వేసి ఇవాళ రాధేశం వేసుకొని వాళ్ళ బృందంతోని మన స్టేజ్ మీద ప్రోగ్రాం చేయడానికి వస్తాడు బొక్కల బక్కన్న బృందం రావాలి. బొక్కల బక్కన్న వస్తాడు. బుర్షీలు లెక్కున్నాడు పో. రాజును నేనేరా రాజును నేనేరా రాజును నేనేరా రాజును నేనేరా రాజును నేనేరా. చేతిలో కత్తి నెత్తికి కిరీటం కాళ్ళకు కిర్రు చెప్పులు. రాజును నేనేరా ఎవ్వనికి నే భయపడను ఎవ్వని మాట నేయినను ఎవ్వని మాట నే వినను. ఎవరక్కడ? ఎవరు లేరు కానీ పని చూసిపోయింది తీసుకో. రాజును నేనేరా రాజును నేనేరా రాజును నేనేరా రాజును నేనేరా. కత్తి చూసుకుంటే దింపు, కింద దోతికి తాకితే పరిశాన్ అవుతుంది. ఇంకా నా పాత్ర మస్తు పెద్దగున్నది, పంచ కట్టుకొని మళ్ళత్తా. ఇప్పుడు ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాటలు ఎక్కువ చేతలు తక్కువ, 15 సంవత్సరాల నుంచి మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ బడే మల్లన్న గారు ఇప్పుడు వచ్చి ఆయన యొక్క సందేశాన్ని ఇస్తారు. మనం విందాం. మల్లన్న గారు రావాలి, మాట్లాడాలి, ఆయన సందేశం ఇస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టురు. నా గురించి మీ అందరికి తెలుసు. నేను చెప్పింది చేసేది చెప్పా, కానీ నేనంటే ఏందో చూపెడతా. మన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తా. 15 ఏళ్ల నుండి మీ నడిపించుడు చూస్తాను. ఇవాళ
ఈ ప్రోగ్రాం ఖర్చుడు నాకెంతో సంబరంగా ఉన్నది. ఇప్పటిదాకా చాలా మంది కళాకారులు ఎంతో మంచిగా ప్రోగ్రాం చేసిర్రు. నేను కూడా చదువుకునే వయసులా మస్తు ప్రోగ్రాంలు చేసిన, ఇప్పుడు బంద్ చేసిన. ఈ ప్రోగ్రాం చేసిన వాళ్ళకు, చూసిన వాళ్ళకు అందరికీ మళ్ళొకసారి పెడతానా నా నమస్కారం. యాంకరు ప్రైజులన్నీ ఒక్కసారికెళ్ళు. అవి ఎవరిని ఆడే తెచ్చుకున్నారు సార్ ప్రైజులు. అట్లనా? కవితల కనుక నచ్చి ప్రైజ్ తీసుకోవాలి. ఆ కవితల కనుకన రావాలి, కవితల కనుకన రావాలి. మీరు దంచు. ఆ ప్రైజ్ నాదిరో, నువ్వు తీసుకుంటున్నావు. ఈ ప్రైజ్ నేను కొనుకొచ్చుకున్నా సార్. అది నీదా అయితే తీసుకో. ఇప్పుడే ప్రైజ్ కొనుకొచ్చుకున్నాడు. అంత కన్ఫ్యూజ్ ఉన్నది. సరే, ఇంకా మస్తు ప్రోగ్రాం ఉన్నది, ఇంకా మస్తు మంది కళాకారులు ఉన్నారు. కానీ ఇక పేరు పెట్టడానికి టైం అయింది. అయ్యగారు ఇప్పుడే ఫోన్ చేసిర్రు పేరు పెట్టాలని. ఇక కొండను పోసావా, పోదాం పోదాం అని ఎగిర పడతారు. ఇక ఇప్పుడు మనం పోయి అక్కడ పేరు పెట్టుడు చూసి అక్కడ బువ్వ పెడతారు. బువ్వ కూడా తిని పోవాలి అందరూ. ఇక ఆ ప్రైజ్లు అంటే ఇవాళనే వరినాయి కాబట్టి పట్టుకొని పోతా. ఆ సన్నప్ సార్ గారు వెళ్ళిండు, ఇంకెవ్వరు లేరు కాబట్టి ఆ ప్రైజ్లను తీసుకొని పోయి నేను మా ఇంటికాడ పెట్టుకుంటా. ఇక ఈ ప్రోగ్రాం ఇంతటితో అయిపోయింది.